ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ తారక్ హీరోగా వస్తున్న మొదటి సినిమా అరవింద సమేత వీరరాఘవ మూవీ అక్టోబర్ 11న విడుదల కాబోతుంది. దీంతో ఇటు ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్ వర్క్ వేగం పుంజుకుంది. ఇక ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. నిజ జీవితంలో ఓ కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా ఇలా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన తపనని చెప్పాడు. వాస్తవానికి తండ్రి పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, తల్లి పెద్దమ్మ మాత్రం నెమ్మదిగా కోలుకుంటున్నారని కంటతడి పెడుతూ తన ఇంటి సంగతులు షేర్ చేసుకున్నాడు. ఇలాంటి కష్టకాలంలో భార్య పనతి అందించిన ఓదార్పును వర్ణించలేనని, ఓ తల్లిలా ఓదార్చిందని తారక్ చెప్పాడు. నిజానికి అమ్మకు ప్రణతికి పడుతుందో లేదో ఏమైనా గొడవలు అవుతాయేమో అని మొదట్లో చాలా భయపడ్డానని, అయితే వాళ్ళిద్దరు బాగా కలిసిపోయారని చెప్పాడు. నిజానికి అత్త కూడళ్లే అయినా తల్లి కూతుల్లా మసులుతారని అన్నాడు. పెళ్లికి ముందు వాళ్ళిద్దరు బాగా కలిసిపోవాలని కోరుకున్నానని, అయితే అనుకున్న దానికన్నా వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చేసిందని అన్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రణతి మా ఇంట్లో అడుగు పెట్టాక అమ్మకు కూతురు లేని లోటు తీరిందన్నాడు. మా అమ్మ వాళ్ళు మొత్తం 9 మంది. వాళ్ళ సంతానంలో 5 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళంతా సొంత చెల్లెల్లాగా భావిస్తుంటాను. వాళ్ళ 5లో కూడా ప్రణతి బాగా మూవ్ అవుతుందని, తన పెళ్లితోనే బాధ్యత తీరలేదని, అక్క చెల్లెలందరికీ పెళ్లి చేసి వాళ్ళ జీవితాలను చక్కదిద్దే బాధ్యత తనకుందని ఫీల్ అవుతాను. ఎన్టీఆర్ లాంటి అన్న ఉన్నాడని గర్వపడేలాగా వాళ్ళు ఉండాలన్నదే నా కోరిక అని తారక్ చెప్పుకొచ్చాడు. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.